ఇక ఏపీ సీఎం చంద్రబాబు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టి జవాబుదారీతనంగా పనిచేయాలని సూచించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పొన్నాల అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి లాంటి స్థాయి నాయకులు తెలుగు వాళ్ళ గౌరవాన్ని ప్రపంచం అంతా చాటి చెప్పాల్సిన బాధ్యతను తీసుకున్న నేపథ్యంలో దాన్ని విస్మరించి తెలుగు జాతి గౌరవాన్ని మంటగలిపే విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నోటుకు ఓటు, ఫోన్ ట్యాపింగు, ఎంత దురదృష్టమయ్యా. పరిపాలన మీద దృష్టి పెట్టండి, ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టండి, మీ ఎన్నికల హామీల మీద మరొక్కసారి నెమరు వేసుకోండి. ఆ హామీలు ఏ మేరకు నెరవేరుస్తున్నామనే మాట చెప్పండి. అధికారం ప్రజల అవసరాల కోసమే కానీ అధికారం పెత్తనం కోసం కానీ నియంతృత్వ పోకడలతో కానీ పరిపాలన కొనసాగించడానికి కాదు అనే నగ్న సత్యాన్ని తెలుసుకోమని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భగవంతుడు ఈ విషయాల మీద దృష్టి సారింపజేసే విధంగా భగవంతుడు కూడా వారికి జ్ఞానోపదేశం చేస్తాడని నేను అనుకుంటున్నాను.